బుల్టెలో బ్రేక్ ని చూస్తున్నాం. గవర్నర్ తిప్పి పంపిన 4 బిల్లులను శాసనమండలి మరోసారి ఆమోదించింది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు 2022, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ చట్ట సవరణ బిల్లు 2022, ప్రైవేట్ వర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ రెగ్యులేషన్ సవరణ చట్టం 2022, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు 2023లను మంత్రులు రెండోసారి మండలిలో ప్రవేశపెట్టగా ఈ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. ఈ 4 బిల్లులను ఇదివరకే అసెంబ్లీ ఉభయ సభలో ఆమోదించి గవర్నర్ కు పంపగా వాటిని తమిళసై తిప్పి పంపించారు. ఈ నేపథ్యంలో నిన్న శాసనసభలో మరోసారి ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. ఇవాళ మండలి సైతం ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లులను త్వరలోనే మళ్లీ గవర్నర్ కు ప్రభుత్వం పంపనుంది. బిల్లులను రెండోసారి పంపుతున్నందున ఈ దఫా గవర్నర్ ఆమోదం తప్పనిసరి అని అధికార వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ తిప్పి పంపిన 4 బిల్లులను శాసనమండలి మరోసారి ఆమోదించింది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు 2022, అదేవిధంగా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ చట్ట సవరణ బిల్లు 2022, ప్రైవేట్ వర్సిటీ ఎంప్లాయ్ ఎస్టాబ్లిష్మెంట్ రెగ్యులేషన్ సవరణ బిల్లు 2022, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు 2023 మంత్రులు రెండోసారి మండలిలో ప్రవేశపెట్టగా ఈ బిల్లులను మండలి ఆమోదం తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరుణ్, గతంలో ఏవైతే బిల్లులు ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ కోసం పంపడం జరిగింది, గవర్నర్ ఆమోదం కోసం పంపడం జరిగింది. ఆ బిల్లులు గతంలో కొన్ని అందులో ఇంకా కొన్ని విషయాలు లేవు, ఇంకా సరిపోయే విషయాలు లేవు అని చెప్పి గతంలో కూడా ప్రభుత్వానికి చిత్తు పంపిన పరిస్థితి ఉంది. బిల్లులను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరోసారి ఆ బిల్లులను కూడా ఈ రోజు శాసన మండలిలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజు మండలిలో ప్రవేశపెట్టి ఆ బిల్లులను కూడా ఆమోదించడం జరిగింది. అదేవిధంగా అందులో చూసుకున్నట్టయితే మనం మొత్తము 4 బిల్లు ఉన్నాయి. అందులో చూసుకున్నట్టయితే మున్సిపల్ చట్ట సవరణ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు కూడా, అదేవిధంగా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ అదొకటి, అండ్ 2022 ప్రైవేట్ వర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రెగ్యులేషన్ చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను మంత్రులు ఈ రోజు శాసన మండలిలో ప్రవేశపెట్టడం ద్వారా కొద్దిసేపు దానిపై చర్చించి అదేవిధంగా ఆ బిల్లులను కూడా ఆమోదించడం జరిగింది. రెండవసారి ఖచ్చితంగా సభ ఆమోదం పొందింది కాబట్టి ఈసారి గవర్నర్ కు పంపుతారు ఆ బిల్లులను ఖచ్చితంగా గవర్నర్ రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా ఆమోదించవలసి ఉంటుంది. ఎందుకంటే రెండవసారి గవర్నర్ ఆ బిల్లులను తిప్పి పంపించడానికి అవకాశం లేదు. గతంలోనే ఇప్పటికే ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గా ఉన్న నేపథ్యంలో గతంలో డైరెక్ట్ గా గవర్నర్ నే చాలా మంది మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు విమర్శించిన సంగతి మనకు తెలిసిందే. ఎందుకంటే బిల్లులను గవర్నర్ కావాలని ఆమోదించడం లేదు, బీజేపీ ఏజెంట్ గా పనిచేస్తున్నారని గతంలో ఒక పెద్ద యుద్ధ వాతావరణమే నెలకొని ఉంది. రాజ్భవన్ కి ఇటు ప్రగతి భవన్ కి దూరం కూడా పెరిగింది ఈ విషయాల వల్లనే. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు రెండవసారి ఈ సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ బిల్లులను ఖచ్చితంగా గవర్నర్ ఆమోదిస్తుందనే ఒక ధీమాతో అయితే ఉన్నారు. ఒకవేళ ఈ బిల్లులకు కానీ ఆమోదం తెలిపినట్లయితే గవర్నర్ వర్సెస్ గవర్నర్ కున్న గ్యాప్ తగ్గే అవకాశాలు మరోసారి కనిపించే అవకాశాలు ఉన్నాయా రాజ్? ఖచ్చితంగా ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా కూడా గవర్నర్లు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ కేంద్రంలో కాకుండా రాష్ట్రంలో వేరే ప్రభుత్వాలు, వేరే పార్టీ ప్రభుత్వాలు ఉన్నట్టయితే ఖచ్చితంగా గవర్నర్ వ్యవస్థ కేంద్రం పరిపాలన చేయాలని సాగిస్తుంది, ఇండైరెక్ట్ గా పరిపాలన చేయాలని సాగిస్తుంది. దేశవ్యాప్తంగా చర్చ అయితే జరుగుతా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఒకవేళ ఖచ్చితంగా ఇప్పుడు గవర్నర్ ఏ విధంగానైనా బిల్లులు అయితే ఖచ్చితంగా ఆమోదించవలసిందే. ఒకవేళ ఆమోదించిన ఆ దూరం తగ్గుతుందా పెరుగుతుందా అనేది మనం ఇప్పటికైతే చెప్పలేము. ఎందుకంటే ఈ ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆర్టీసీ బిల్లు విషయంలో కూడా ఇప్పటికే 2 సార్లు క్లారిటీ అడిగిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజ్ ఫర్ అప్డేట్స్.